హలో గైస్, ఈరోజు ఒక కుకింగ్ బౌల్ అయితే మనకి రిపేర్కి అయితే వచ్చిందనమాట. సో ఇదొక కాంపోనెంట్ అయితే పోయింది. సో ఈ కాంపోనెంట్ అనేది కొంచెం అంటే రేర్గా దొరుకుతాయి అన్నమాట. ఈ పార్ట్స్ అనేవి కొంచెం దొరకవు. సో అది మొత్తానికైతే పార్ట్ దొరికింది, ఆ కాంపోనెంట్ దొరికింది. సో అంటే ఉంటాయి కానీ సేమ్ యామ్స్ ఉన్నవి దొరకవు అనమాట. సో ఇదొక చిన్న చైనా ప్రోడక్ట్ లాంటిది, కానీ మంచి ప్రోడక్ట్ ఇది. అంటే మనం ఏదైనా కానీ హీటింగ్ బౌల్లాగా కానీ వాడచ్చు, లేకపోతే ఏదైనా కుకింగ్ బౌల్ కింద మనం దీన్ని యూజ్ చేస్తారు చాలామంది. అంటే హాస్టల్లో స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఎక్కడైనా వర్కింగ్ ఉమెన్స్ కానీ, లేదంటే సో చాలా వరకు కూడా ఇది మంచి ప్రోడక్టే యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఇన్స్టెంట్గా హీట్ అవ్వడానికి, పిల్లలకి కిడ్స్ కానీ స్కూల్కి కానీ సో పంపించడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. బట్ ఇది ఏంటంటే కొంచెం అది కాంపోనెంట్ కాలిపోయి ప్లగ్ కూడా అదే దీన్ని ఏమంటారు, పవర్ కేబుల్ కూడా ఇష్యూ ఉంది. సో మల్టీమీటర్తో చెక్ చేసాము. అది కొంచెం చూసిన తర్వాత దీన్ని ఆ నీడ్స్ అన్నీ కూడా తీసి కొంచెం నీట్గా సాల్డరింగ్ చేసి సో చెయ్యాలి. చూస్తున్నట్టయితే ఇది కొంచెం టైం పట్టేలాగా ఉంది, కానీ బట్ చూద్దాం రెడీ అవుతుందా లేదా అనేది. సో దీనికోసం మనం కాపర్ లగ్లు యూజ్ చేసుకొని కాంపోనెంట్కి రెండు కూడా మనం ఒక వైర్ వేసుకోవాలి. అది యాక్చువల్లీ దాన్ని అలా రిమూవ్ చేసి పెట్టేవచ్చు చాలామంది, మనం కూడా అలాగే చేస్తాం. బట్ ఇది ఏంటంటే వైర్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది. సో అది హార్డ్ అయిపోయింది వైరు. సో వైర్ తీసి కొంచెం మన దగ్గర ఉన్న కొంచెం వైర్ వేసుకొని కొంచెం సాల్డరింగ్ అది చేసి కాంపోనెంట్ని ముందు ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత కూడా ఒకవేళ రాలేదు అంటే అప్పుడు చూద్దాం ఏమవుతుందో. దేంతో పట్లు పట్టే కంటే లగ్ వేసుకుని అది చూడ చాలా చిన్న గాడ్జెట్, కానీ బాగా మంచి హీట్ వస్తుంది, మంచి బాగా కుక్ కూడా అవుతుంది అన్నమాట. అంటే ఇన్సిడెంట్గా మీరు మ్యాగీ కానీ లేకపోతే సో ఇలాంటివి చిన్న చిన్నవి ఒక బౌల్కి సంబంధించి సరిపడగా చేసుకోవచ్చు మీరు. చాలా ఫాస్ట్ కుక్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది గాడ్జెట్. సో ఒక అమ్మాయి అయితే తెచ్చింది, హాస్టల్ అమ్మాయి. బాగానే ఉంది, బట్ చెక్ చేసాము వర్కింగ్ వస్తుంది, హీట్ వస్తుంది. ఒకసారి చూద్దాం. లెగ్ సైడ్సి ఓకే, స్క్రూలు వేసుకుంటే లోపల ఏమి ఉండదు, ఒక కాంపోనెంటు ఒక 2 హీటర్స్ ఉంటాయి. సో కన్వర్టర్ ఉంటుంది, ఇంకంతే, ఇందులో ఏమి ఉండదు. అంటే పెద్దగా మనం రిపేర్ చేయాల్సినవి ఏమి ఉండవు. ఇలాంటి చిన్న చిన్నవి మనకి రిపేర్స్ వస్తే డబ్బులు వస్తాయి అండ్ తొందరగా అయిపోతుంది కూడా. ఎక్కువ కూడా కాదు, మనకి ఒక 150 రూపాయలు 200 ఇస్తే చాలు. దీనికి ఒక పావు గంట 15 నిమిషాల్లో అయిపోతుంది పని ఇది. సో ఇలాంటి చిన్న చిన్నవి కూడా రిపేర్ చేయొచ్చు. చాలామంది చిన్న చిన్నవి చేయరండి. చేయకపోతే ఏంటంటే కస్టమర్ వచ్చిన తర్వాత కూడా చేయకపోతే కొంచెం అన్ని వర్క్లు చేయాలి, అది చేయను ఇది చేయను అని చెప్పకూడదు. చాలామంది అదే చేస్తారు. సో చూద్దాము హీట్ అవుతుందా లేదా అనేది. ఇండికేటర్ రాలేదు, పవర్ కేబుల్ ఒకసారి మార్చుదాం ఉండు. స్విచ్ ఏమైనా ప్రాబ్లమా లేకపోతే ఏంటి? హీట్ కూడా రావట్లేదు, వచ్చింది. లూజ్ కాంటాక్ట్ ఉంది పవర్ కేబుల్. సో ఇప్పుడైతే లైట్ వచ్చింది కదా, పవర్ వచ్చింది. సో హీట్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, హీట్ అయితే వస్తుంది. ఇంతేనండి.